నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో బాహుబలి రాకెట్ను సిద్ధం చేసిన ఇస్రో. నవంబర్ 2న ప్రయోగం. భయపెడుతున్న మోందా, దిశ మార్చుకున్న తుఫాన్. ఏపీలో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. తిరుమల పరకామణి కేసు, సిఐడి దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం. నిందితుడు రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ. ఇండస్ట్రియల్ హబ్ కేర్ ఆఫ్ కుప్పం. 2203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమల స్థాపన. రేపు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన. 22,000 మందికి ఉపాధి అవకాశం. భగవంతుని చెంతకు భక్తులను దూరం చేస్తున్న టీటీడీ చైర్మన్. 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలపై పునరాలోచన చేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి. తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. ఏపీని వణికిస్తున్న తుఫానుపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. తుఫాను ముందస్తు చర్యలపైన ఆరా తీశారు. మోందా తుఫాను దిశ మారింది. ముందుగా అంచనా వేసినట్లుగా కాకినాడ యానాం మధ్య కాకుండా రేపు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కూడా 60 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో తుఫాను సన్నద్ధతపైన చర్చించారు. కేంద్రం పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోందా తుఫాన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 16 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని సమీపిస్తోంది. ఈరోజు రేపు కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావం దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేశారు. ప్రభుత్వం సహాయక చర్యల కోసం 19 కోట్లు విడుదల చేసింది. ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది. తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఐఓగా నియమించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరకామణి కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవికుమార్ కుటుంబ సభ్యుల స్థిరచర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి ఏమైనా బదలాయించారా అనే విషయంపై కూడా దర్యాప్తు చేపట్టి నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ సిఐడికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది. జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య అభ్యసించిన తదుపరి 2002లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులై వీరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందజేశారు.
2015 జూలై నుండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా మరియు 2019 జూన్ నుండి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకనాథ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఈ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు మరియు హైకోర్టు ఉద్యోగులు, ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజుల నుండి 2 రోజులు కుదించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అన్ని రకాలైనటువంటి శైవ, శాక్తేయ, వైష్ణవ సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామిగా, వెంకటేశ్వరునిగా భాసిల్లుతున్నటువంటి ఆ దివ్య మంగళ మూర్తి యొక్క దివ్య ధామం యొక్క ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా బిఆర్ నాయుడు అనేటువంటి ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడు పనిచేయాలే తప్ప, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజున 6 మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాక స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం 2 రోజులు అనేదానికి మళ్ళీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి 26 మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా? ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా? ఆ దాదాపు 10 లక్షల మందికి అవకాశం, సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా? బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా? మీకు మీ పాలక మండలి సభ్యులకేనా? మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్ళకేనా? సామాన్య భక్తులకు వద్దా? సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది? దాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మారు గుర్తు చేస్తున్నాం. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు తాను ఉంటానో లేదో తెలియదని ఆవేదనతో పేర్కొన్నారు. పరకామణి వివాదంపై స్పందిస్తూ నాపై భారీ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామికి సేవలు అందిస్తున్నానని గుర్తు చేశారు. బోర్డు సభ్యుడిగా మొదటి సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను గుర్తించి నియంత్రించేందుకు తాను బోర్డులో ఉండాలని కొందరు పెద్దలు అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం టీటీడీలో పారదర్శకతను కాపాడేందుకు తన ప్రయత్నమని భానుప్రకాష్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ కేసులో దోషులను త్వరలోనే వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. నేను రేపుంటానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది. నువ్వు మీటింగ్ పెట్టద్దు, ఈ కేసును వదిలేయి, యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా భాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప
నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు మిత్రులారా. కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. మోందా తుఫాన్ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు, అధికారులు, సిబ్బంది మరో 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. నగరంలో లోతట్టు ప్రాంతాలైన గొల్లవానిగుంట, కోరమేనుగుంట, పూలవానిగుంట తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి రాబోయే 3 రోజులు వర్షాలు ఎక్కువగా వస్తాయని కమిషనర్ ప్రజలకు తెలిపారు. వర్షాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న ఎండల్లోనూ కూలిపోయే చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాల చెంతకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలందరూ వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. నీరు నిలిచే ప్రాంతాలకు, అండర్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని తెలిపారు. పడిపోయే చెట్లు, కూలిపోయే భవనాలు ఉంటే నగరపాలక సంస్థ హెల్ప్ లైన్కు సమాచారం అందించాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో నీరు, ఆహారం, వసతి ఏర్పాట్లు చేశామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది అందించే సూచనలు, సలహాలు పాటించి సురక్షితంగా ఉండాలని తెలిపారు. వైసీపీ వారు విష ప్రచారం చేస్తూ బస్సు ప్రమాదాన్ని సైతం శవ రాజకీయాలుగా మారుస్తున్నారని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదని టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు తెలుగు తమ్ముళ్లతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంఘటన జరిగింది, ఆ సంఘటన యొక్క పరిస్థితి ఏంటి, దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. రాజకీయాలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారంటే మీకు కోపం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారంటే కోపం ఉండొచ్చు, కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఎలాంటిది, పరిస్థితులు ఏంటి, విచారణ వ్యక్తం చేయాల్సిన వారే గతంలో 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఎప్పుడు ఇలాంటి శవ రాజకీయాలు చేయలా, శవాల మీద రాజకీయ లబ్ధి పొందాలని చూడలా. ఫ్లడ్ వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, తిరుపతిలో కూడా ఇబ్బంది వచ్చింది ఫ్లడ్తో. ఆ రోజు కూడా మా వల్ల అయితే సహాయం చేసాం, మా చేతిలో ఉన్న దానిలో ఆ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు మాకు మేముగా చేసాం. కానీ ఎవరిని నిందించే పని మొదలు పెట్టాల. కానీ ఈ రాష్ట్రంలో శుద్ధ శక్తులు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారనేది ఉదాహరణే కర్నూలు బస్ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన పాపానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేయడం పట్ల యావత్ హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదని శ్రీవారి భక్తులు బత్తిన మధుబాబు బృందం తిరుపతి ప్రెస్ క్లబ్లో సాక్షాత్తు శ్రీవారి చిత్రపటంతో నిరసన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఎదురుడ్డి నిలబడి దాన్ని ఖచ్చితంగా జనాలకు తెలియజేసి, అతను నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, వెంకటేశ్వర స్వామికి నేను కాపలా కుక్క, నన్ను దాటిపోవాలా ఏ తప్పు చేయాలని అన్నాడు. కాదు, కాపలా కుక్క కాదు సార్, మీరు భగవంతుడు మీకు ఒక వరంగా బోర్డు మెంబర్ ఇచ్చాడు, మీరు దేవతలతో సమానం. ఎందుకంటే తిరుమల అనేది మాకు వైకుంఠంతో సమానం. అక్కడ చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ ఎవరైనా మాకు దేవతలతో సమానం. మీరు కాపలా కుక్క అనే మాట నాకు చాలా బాధేసింది. మీరు బోర్డు మెంబర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చూపించారు. మిత్రులు కొంతమంది, ఎవరో వాళ్ళని మిత్రులు అనకూడదు, కొంతమంది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని, ఆ వీడియోలు ఇంతకుముందు రిలీజ్ చేయలేదని, ఆ గవర్నమెంట్లో అప్పుడు చాలా రోజుల క్రితం వచ్చింది కదా, అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళందరికీ మేము దిడుగా సమాధానం చెప్తున్నాం హిందూ సంఘాల తరపున. ఆ టైంలో రిలీజ్ చేయంటే ఆ వీడియోలు 2 రాక్షసులు ఉన్నారు కొండ మీద ఆ రోజుల్లో, జేయూగా చైర్మన్గా, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాఫీ చేసేసి ఉంటారు. ఆ కేసు ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసి ఉంటారు. రేణిగుంట కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కురువ కాలువలో చెరువు పొరంపోకు భూమి నుండి వచ్చే సహజ నీటి కాలువ మార్గాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఈ సహజ కాలువపై కాంపౌండ్ వాల్ నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకున్నారు. ప్రవాహం నిలిచిపోవడంతో రేణిగుంట మండలంలోని జీపాలెం పంచాయతీ పద్మానగర్ ప్రాంతంలోని ఇళ్లు నీటి మునిగి ఇళ్లలోకి నీరు ప్రవహించే ప్రమాదం ఏర్పడింది. ప్రకృతి సిద్ధమైన నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అడ్డుగా ఉన్న కాంపౌండ్ వాళ్లను
జేసీబీ సహాయంతో తొలగించామని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వెంచర్ వేస్తూ ఆ చెరువు కలుజును పూడ్చివేసి అడ్డంగా ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది. దీనివలన లాస్ట్ 3-4 రోజులుగా కురిసిన వర్షాల్లో కూడా ఈ వాటర్ అంతా కూడా పద్మనగర్ ఇళ్లలోకి వెళ్ళిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి పద్మనగర్లో నివసించే వాళ్ళు అసౌకర్యానికి గురి కావడము, అలాగే వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రాబోయే ఈ 3-4 రోజుల భారీ వర్షాలు కానీ తర్వాత వచ్చే వర్షాలు కానీ ఈ కాంపౌండ్ వాల్ అడ్డంగా కట్టడం వలన కలుగుకి ఈ వాటర్ అంతా కూడా ఈ పద్మనగర్ ఇళ్లలోకి ప్రవహించడం జరుగుతుందని తెలుసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళకి ఏదైతే సర్వే నెంబరు 18లో కట్టారో ఆ చెరువుకు అడ్డంగా వాటిని అన్నింటినీ కూడా ఉదయం జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. కుప్పం యువత కళలు పండనున్నాయి. సీఎం చంద్రబాబు సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ఏకంగా 2203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలకు రేపు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఎవరు ఎన్ని చెబుతున్నా కుప్పంలో ఇప్పటి వరకు ఉపాధి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. నిరుద్యోగ యువత ఉపాధిని వెతుక్కుంటూ వలసలు వెళ్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధార జీవనం కుప్పంలో సాగుతోంది. వైసీపీ హయాంలో సీతకన్ను వేసిన హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కాలువ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు నియోజకవర్గంలోని 4 మండలాల మీదుగా కుప్పం మండలం పరమసముద్రం చెరువులో కలుస్తున్నాయి. మధ్యలో ఉన్న చెరువులన్నీ ఈ నీటితో కలకల్లాడుతున్నాయి. ఇంతకాలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితమైన రైతాంగం ఇప్పుడు వరి సాగుకు మళ్లుకుంది. నియోజకవర్గంలో ఎటు చూసినా పచ్చని పంటలతో భూములు కలకల్లాడుతున్నాయి. భూముల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏకంగా 7 భారీ పరిశ్రమలు వస్తుండడంతో పారిశ్రామిక వృద్ధి శరవేగంగా జరగనుంది. కొత్తగా రానున్న 7 పరిశ్రమల్లో వ్యవసాయ, పాడి ఆధారిత పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లెలో స్థాపించనున్న మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్, గుడిపల్లి మండలం పొగురుపల్లెలో ఏర్పాటు చేయనున్న శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇక్కడే స్థాపించనున్న SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ యూనిట్లు వ్యవసాయ, పాడి ఆధారిత పరిశ్రమలే. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్కు 41.22 ఎకరాలు, శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కు చెందిన డైరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ అండ్ యానిమల్ ఫీడ్ 47.49 ఎకరాలు, SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్కు 18.68 ఎకరాలు, ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్కు 73.63 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే కుప్పం పురపాలక సంఘం పల్లారపల్లె వద్ద ఏర్పాటు కానున్న అలీఫ్ పరిశ్రమకు చెందిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్, మహిళా శక్తి భవన్ కోసం 18.7 ఎకరాలు, రామకుప్పం మండలం విజలాపురం వద్ద ఏర్పాటు కానున్న ఈరాయిస్ మోటార్స్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 25 ఎకరాలు, హిండాల్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ ఫ్యాక్టరీకి 16.3 ఎకరాల కేటాయింపు జరిగింది. ఈ మొత్తం పరిశ్రమల స్థాపన వల్ల ప్రత్యక్షంగా 7,093 మందికి, పరోక్షంగా 15,237 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మొదటి సోమవారంను పురస్కరించుకొని తిరుపతిలోని కపిలేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మొదటి సోమవారంను పురస్కరించుకొని తిరుపతిలోని కపిలేశ్వర ఆలయానికి భక్తులు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో చేరుకుని మహాశివుని దర్శనం కోసం వేచి ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఆలయంలోనికి ప్రవేశించడానికి, దర్శనం అనంతరం భక్తులు తిరిగి రావడానికి వేరువేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేసింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి తమ కోరికలను నెరవేర్చాలంటూ పరమశివుణ్ణి వేడుకున్నారు. కార్తీక సోమవారం రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు నంది సర్కిల్ వద్దకు చేరుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి, ఏఎస్పీ రవి మనోహరాచారి అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. మేము వచ్చి ఎప్పుడు కపిల తీర్థం వస్తూ ఉంటాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. హోమాలు, యజ్ఞాలు పెట్టారు. కార్తీక మాసం అంతా ఉంటుంది.
మేము వచ్చి 500 రూపాయలు టోకెన్ కట్టి చేసుకున్నామంటే పూజ బాగుంటుందని. ఎక్కడోళ్ళు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏర్పాట్లు బాగుంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కపిలేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, ఏడుకొండల వాడి దయ వల్ల అన్నీ మంచిగా ఉంటుంది. కపిలేశ్వర స్వామికి సాధారణంగా కార్తీక మాసం అంటేనే శివాలయాలు కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా మన కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటే మరీ కిటకిటలాడుతుంది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా టౌన్ డిఎస్పీ గారు, మేము ట్రాఫిక్ డిఎస్పీ గారి సమన్వయంతో ఇక్కడ భక్తులకు క్యూ లైన్లు, పార్కింగ్ ప్లేస్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. మీరంతా చూస్తున్నారు. భక్తులకు కూడా సపరేట్, పోవడానికి ఒక క్యూ లైన్ సపరేటు, రావడానికి కూడా ఒక క్యూ లైన్ సపరేటు. ఎక్కడ కూడా జనం వచ్చిపోయేది ఎక్కడ క్లాష్ కావట్లేదు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మేము ఇక్కడే ప్రత్యక్షంగా టౌన్ డిఎస్పీ గారిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ప్రజలందరూ గమనిస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకి కుందుపడే విధంగా ప్రభుత్వ ఆస్తులను వీళ్ళు ప్రైవేటైజేషన్ చేసుకుంటూ తమకు నచ్చిన వారికి ఇచ్చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్ తరాలకు మిగల్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వారికి దారాస్తున్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకి మద్దతు అనేది ఫెర్టిలైజర్స్ కోరుకుంటారు. ఇప్పుడు చూసిన ఆ ఆఫీసు ముందు చెప్పులు మరి ఇల్లు పెట్టి జనాలు పడిగారు పరిస్థితి చూస్తున్నారు. కేవలం ఇక్కడ మీరు పెట్టేటటువంటి సంతకం మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతోనూ, మీ స్నేహితులతోనూ, మీ బంధువులతోనూ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి ఈ కరపత్రం పైన కూడా సంతకాలు చేయించవలసిందిగా నేను కోరుతున్నాను. వచ్చే నెల 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల పాంప్లెట్లన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేయబోతున్నారు. కనీసం ఈ రకంగానైనా చంద్రబాబు నాయుడు గారితో మార్పు వస్తుందేమో, వచ్చి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన నిర్ణయం మార్చుకుంటారేమో. మనం కూడా ఎంత దాకైనా కూడా మనం పోయి ఈ ప్రైవేటైజేషన్ ని ఆపకపోతే మనందరి భవిష్యత్తు, మనందరి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న రమణకు టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ 3 చక్రాల ఎలక్ట్రికల్ వెహికల్ అందజేశారు. తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ నివాసంలో 38వ వార్డుకు చెందిన రమణకు ఎలక్ట్రికల్ వెహికల్ను అందజేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు రమణ పడేవాడని, ఇటీవల తన వద్దకు వచ్చి సహాయం కావాలని అడగడంతో తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రమణ పడుతున్న ఇబ్బందిని గుర్తించి 3 చక్రాల ఎలక్ట్రికల్ వెహికల్ అందజేయడం జరిగిందని తెలిపారు. ఏ సమస్య అయినా తన దృష్టికి వస్తే పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. నమస్తే అండి. మేడం నాకు చాలా హెల్ప్ చేశారు. నేను మేడం దగ్గర అభ్యర్థించాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ వారు చాలా హెల్ప్ చేశారు. నాకు గ్రెవెన్స్లో పెట్టిన తర్వాత నాకు ఇది మేడం తరపున నాకు ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలండి, చాలా థ్యాంక్ యూ. పై వరకు తీసేశారు. నాకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇది రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దీనివల్ల కొద్దిగా నా సొంత పని చేసుకోవడానికి నాకు బాగా సహాయపడుతుంది. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో మ్యాథ్స్ టీచర్గా ఎంతోమంది విద్యార్థుల్ని ప్రయోజకులు చేసే దాంట్లో ఆయన ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అటువంటి అతనికి మరి గత ఎన్ని సంవత్సరాలు సార్ 6 years బ్యాక్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం, ఆ యాక్సిడెంట్లో మరి కాలును పోగొట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఎంతో వైద్యం చేయించుకొని ఆర్టిఫిషియల్ లింబ్ కూడా పెట్టించుకొని దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల రోజులు అతను చాలా ఇబ్బందులు పడినాడు. తర్వాత మరి ఆర్టిఫిషియల్ లింబ్ తర్వాత మరి అతని కుటుంబాన్ని మరి అతని బాధ్యత ఉంది కాబట్టి మరలా కూడా పునఃప్రవేశం చేసి అదే టీచర్ వృత్తిని కొనసాగిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఆయన
ఈరోజు ఆదర్శంగా మరి వాళ్ళందరినీ కూడా ఒక మెంటర్గా ఎంతోమందిని కూడా తీర్చిదిద్దుతున్నారు. వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకున్న మార్పులతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని వీటిపై దృష్టి సారించి తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదం తప్పదని జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా ప్రజలను డాక్టర్లు హెచ్చరిస్తూ తగు సూచనలను సలహాలను అందిస్తున్నారు. కలుషితమైన నీరు మరియు ఆ నీటితో వండినటువంటి ఆహారం దానివల్ల వచ్చేటటువంటి రుగ్మతలు, ఈ టైఫాయిడ్ కానీ తర్వాత ఈ అతిసార వ్యాధులు కానీ జీ అని అంటాం, గ్యాస్ట్రోఎంటరైటిస్ అక్యూట్ జీ, దీంట్లో ఎక్కువగా సఫర్ అయ్యేటటువంటి వచ్చి 10 years కంటే లోపల ఉన్న పిల్లలు కానీ లేదా ఒక 50-60 పైబడినటువంటి పెద్దవాళ్ళు కానీ. సో వీళ్ళిద్దరినీ ఒకే రకంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే అక్కడక్కడ నిలిచిపోయినటువంటి నీటిలో ఈ దోమలు అన్నటువంటివి కానీ ఇదిగా పెడతాయి, విజృంభిస్తాయి ఈ సీజన్లో. అందువల్ల దాని ద్వారా వచ్చేటటువంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ వ్యాధులన్నీ కూడా భయంకరంగా విజృంభిస్తాయి. దీంతో పాటుగా ఇట్లా ముసురుకొని ఉండడం వల్ల లంగ్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ న్యూమోనియా కానీ, ఆస్తమా వాళ్ళకి ఉబ్బసం వ్యాధి ఈ సీజన్లో ఎక్కువ అవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా గమనిస్తుంటాం. ఈ ఫుడ్ వల్ల కానీ ఫుడ్ బోర్న్ డిసీజ్ అని అంటాం కదా, అది ప్రివెన్షన్ వచ్చి మెయిన్. బయట ఫుడ్ వీలైనంత వరకు తీసుకోకుండా ఇంట్లో వండినటువంటి తాజాగా వండినటువంటి ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల, అండ్ నీళ్లు కూడా అంతే, కాంచి చల్లార్చిన నీళ్ళు. మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీతో పాటు మీ బాటిల్ తీసుకున్నానండి బయటకు పని కోసం వెళ్ళే వాళ్ళకి. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర ప్రకాష్ తెలిపారు. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో పిల్లలు వేసిన నృత్యాలు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలకు క్రీడలు, నృత్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తద్వారా అనేక విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. కళాకారులు వేసిన నాట్యాలు ప్రజలందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. చూస్తున్నాము, ఇంకా మైమరిపించేంత చాలా బాగా వేస్తున్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో పేరెంట్స్కి అంతా నేను చెప్పడం ఏంటంటే డ్యాన్సులు, గేమ్స్ ఇవి నేర్పించండి. ఇట్లాగా నేర్పించి పిల్లలకి డ్యాన్సు ఓకే, దాంతోపాటు ఫిజికలీ బాగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు షుగర్లు 20కి 25, 30 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి ఇప్పుడుండే నెలల్లో. ఈ ఫిజిక్ ఫిట్గా ఉండే వాళ్ళకి రాదు. అందరూ చదువు అనేసి చదివిపించేసి వాళ్ళని కూర్చోబెట్టి లేనిపోయిన రోగాలు మనమే తెప్పిస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,25,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,392 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,53,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 159 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మరో బాహుబలి రాకెట్ను సిద్ధం చేసిన ఇస్రో, నవంబర్ 2న ప్రయోగం. భయపెడుతున్న మోందా, దిశ మార్చుకున్న తుఫాన్. ఏపీలో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. తిరుమల పరకామణి కేసు, సిఐడి దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం. నిందితుడు రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ. ఇండస్ట్రియల్ హబ్ కేర్ ఆఫ్ కుప్పం, 2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమల స్థాపన. రేపు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన. 22,000 మందికి ఉపాధి అవకాశం.
భగవంతుని చెంతకు భక్తులను దూరం చేస్తున్న టీటీడీ చైర్మన్ 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలపై పునరాలోచన చేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.